మనం చూసాం కదా రీసెంట్గా ఇండిగో ఫ్లైట్ ప్రాబ్లమ్స్, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి ప్రజలకు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం అందరూ ఇండిగోని తప్పుపడుతున్నారు, అది కరెక్ట్. బట్ ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన, ప్రభుత్వం వైపు చూసి తప్పు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చూడాలి కదా, ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. మీరు ఎక్కువ పైలట్లు పెట్టుకోండి, పని గంటలు తగ్గించండి అని చెప్పేసి పెట్టినప్పుడు 1 year టైం ఇచ్చింది. ఆ టైం ఇచ్చినప్పుడు మరి వీళ్ళు పాటించలేదు. దాన్ని పాటించినప్పుడు మరి అది పాటించట్లేదని చెప్పేసి ఒక ఏజెన్సీ కూడా చెప్పింది. ఈ ఫ్లైట్ అసోసియేషన్, పైలట్ అసోసియేషన్ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందరూ మిగతా ఫ్లైట్ సంస్థలు చేసుకుంటున్నాయి కానీ ఈ ఫ్లైట్ వాళ్ళు చేసుకోవట్లేదు, రిక్రూట్ చేసుకోవట్లేదు చెప్పినప్పుడు ప్రభుత్వం మరి నిమ్మకి ఉన్నది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనము చూస్తే 2019లో చూసినప్పుడు మనకు విమాన ప్రయాణికుల సంఖ్య 19 కోట్లు ఉండేది. ఇవాళ 2025కి వచ్చేసరికి 40 కోట్ల పెరిగింది. అంటే చూడండి ఎంత రేటు పెరిగింది. సో ఇంత పబ్లిక్ విమానాల్లో ప్రయాణించినప్పుడు చేస్తే మరి ప్రభుత్వం నుంచి ఉండదా? ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎన్ని విమానాలు ఉన్నాయి మనకు, ఎంతమంది వెండర్స్ ఉన్నారు. ఇప్పుడు వెండర్స్ మార్కెట్లో ఉన్నది హార్డ్లీ 5 వెండర్స్ ఉన్నారు. దాంట్లో మోనోపాలి కింద చెప్పాలంటే ఇండిగో ఫ్లైట్ వాళ్ళదే 65% వాళ్ళదే ఉంది. అంటే 65% వాళ్ళ ఫ్లైట్లే ఉన్నాయి, వాళ్ళ షెడ్యూల్సే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఆపేస్తే ఇంక అంతే, మొత్తం ప్రయాణం అందరూ ఇదైపోతారు. సో అంటే మరి ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ 2019 నుంచి 40 కోట్ల జనాభా ప్రయాణిస్తున్నాడు. ఇవాళ 2025కి వచ్చేసరికి ఇంతమందికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయా లేవా అని ప్రభుత్వం చూడాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక్కటైనా చర్య తీసుకుందా? ఇంకో కంపెనీకి అయినా మీరు పెట్టడానికి అవకాశం ఇచ్చారా? పోనీ ప్రభుత్వ సంస్థ అయినా పెట్టారా? ఉన్న సంస్థను అమ్మేశారు, ప్రభుత్వానికి కూడా ఉన్నదాన్ని కూడా అమ్మేశారు. సో అంటే ప్రభుత్వం పట్టించుకోక, ప్రైవేట్ వాళ్ళు రాక, మరి ప్రైవేట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద నియంత్రణ లేకపోతే, ఇప్పుడు వాళ్ళు మోనోపాలి కింద ఒకరికే ఇచ్చేస్తే అట్లా ఇంకో 10 మంది ఎంకరేజ్ చేయాల్సి ఉంది. అట్లా కాకుండా ఈ ఎయిర్పోర్ట్లు కూడా అన్నీ ఒకరికే ఇచ్చేస్తే, ఇప్పుడు నిబంధనలుగా అనుకూలంగా ఇవ్వాల్సిన ఎయిర్పోర్ట్లు ఇప్పుడు అదానికి ఇద్దరికి 1, 2, 3 ఇవ్వాలి, 2 రూల్ ప్రకారం. బట్ 5-6 ఎయిర్పోర్ట్లు ఆయనకి ఇచ్చేస్తే ఆయన కూడా మోనోపాలి. ఇప్పుడు ఆయన ఛార్జెస్ పెంచడం వల్ల ఇండిగో వాళ్ళకు కూడా, అంటే ప్రభుత్వం ఎక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూడా తప్పు ఉంది. ఎందుకంటే మోనోపాలి వచ్చినప్పుడు ఇంత కార్పొరేట్స్కే చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి పట్టించుకోరా. ఇవాళ ఏమైంది, లాస్ట్కి వచ్చేసరికి ఇండిగోకు మళ్ళీ ఎగ్జామ్స్ ఇచ్చారు. ఆ 10 గంటలు అవుతుందో దాన్ని 45 గంటల నుంచి 30 గంటలకే రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. అంటే ప్రభుత్వం తగ్గొచ్చింది లాస్ట్కి వచ్చేసరికి. అంటే మరి ప్రభుత్వం కార్పొరేట్స్కి కొమ్ము కాస్తా ప్రజలకు, అంటే వాళ్ళు ఒక పైలట్కు రెస్ట్ లేకుంటుంటే మరి ప్రయాణిస్తే మరి ఎవరికి ప్రాబ్లం అది? ప్రజలకు కదా. సో మరి ప్రభుత్వం వాళ్ళకే ఎగ్జామ్స్ ఇచ్చింది, లాస్ట్ మళ్ళీ ఇండిగోకి ఎగ్జామ్స్ ఇచ్చేసి సరే కొన్ని సడలిస్తామని చెప్పింది. కానీ ప్రజల భద్రత అవసరం లేదా? సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం అడగాలి, చూడాలి ప్రభుత్వం కూడా ఏం చేస్తో ముందు. ఖచ్చితంగా దీని మీద మాత్రం వదిలిపెట్టడానికి లేదు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.